డుమ్రిగూడ మండలం గసబ పంచాయతీ లోకిలి గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అరకు అసెంబ్లీకి కూటమి అభ్యర్థిగా దొన్ను ధోరణి కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువుల సమక్షంలో పంచాంగ శ్రావణం, ఉగాది పచ్చడి పంపిణీ జరిగింది. భీమవరం మండలం పెదమీరం నిర్మల ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నాకు ఇబ్బంది వచ్చిందని తెలిసి నా వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. జనసేన టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో తణుకు పట్టణం ముస్తాబైంది. తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తణుకు పర్యటన ఏర్పాట్లను తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పరిశీలించారు. గుంటూరు నగరంలోని డొంక రోడ్డు, శ్రీనగర్, జెండా చెట్టు సెంటర్లో ఆకస్మికంగా పోలీస్ పికెట్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద శివ టెంపుల్ యూత్ ఆధ్వర్యంలో చేకూరి అనిల్ కుమార్ జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. మాచవరం మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామంలో సీనియర్ వైసీపీ నాయకులు, గ్రామ ఉప సర్పంచ్, మండల పార్టీ చిన్న ఆంజనేయులు తన ఎడ్ల బండితో గ్రామంలో మేము సిద్ధం మహాసభను జయప్రదం చేయాలంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంప్ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే గణేష్ ను కలిశారు. నాతవరం మండలంలోని వైబీపట్నం పంచాయతీకి చెందిన వార్డు మెంబర్ కూండ్రపు తాతబ్బాయి, కూండ్రపు నాగేశ్వరరావు, పెదనాగరాజుతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మర్రిపాడు మండలంలోని కడప, నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు వాహనాలను పరిశీలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై జనసేన నేత గునుగుల కిషోర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడవలూరు మండలంలోని రాజుపాలెంను అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, క్రైమ్ విలేజ్ గా తయారు చేశారని మండిపడ్డారు. వింజమూరు మండలం నల్లగొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకళ్ళ సురేష్ ఉగాది సందర్భంగా దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత వంగవీటి రాధా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. విజయవాడ భవానీపురంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వంగవీటి రాధా పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గానికి వలస వచ్చిన నాయకులను నమ్మవద్దని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావుపై విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి నాని పరోక్షంగా విమర్శించారు. ఉగాది పర్వదినం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో వినాయకుడి గుడి వద్ద దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను నిలిపివేశారు. బొబ్బిలిపట్నంలో వెంకీనాయుడు నూతన వెంకీనాయుడు న్యూస్ తెలుగు ఛానల్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బొబ్బిలి యువరాజు, బేబీనాయన పాల్గొన్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గొళ్లపల్లి సూర్యారావు ఎద్దేవా చేశారు. సామర్లకోట పట్టణ పరిధి చిన్న వీధికి చెందిన పలువురు మహిళలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే హాజరయ్యి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు.
పాణ్యం సమీపంలోని తన రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయి అదుపు తప్పి బర్రెలను ఢీకొట్టింది. దీంతో కారులో బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో మాజీ మంత్రి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా వెల్లిగండ్ల మండల కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. 2014లో తాను గెలుపొందిన ఆటో గుర్తును ఎన్నికల సంఘం ఫ్రిడ్జ్ చేయడంతో పాటు స్థానికంగా ఉన్న ఇతర సమీకరణల దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. కేవీబీపురం మండలం రాయపేడిలో బీఎస్పీ సత్యవేడు ఇన్ఛార్జ్ ధనుంజయులు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకుని ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా మండల్ బీబీపేటలో బండ్లు బోనాలు చేశారు. అమ్మవారికి ఆనవాయితీ ప్రకారంగా ప్రతిసారి ఇలాగే చేస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని కులస్తులు బ్రహ్మరథంగా బండ్లు చూడడానికి వచ్చారు. పోతంగల్ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలు, అకస్మాత్తుగా వర్షాలు పడటంతో వరి పంట తడిసి రైతులు నష్టపోయారు.